ఫైనల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అయితే అయిపోయింది. మాది 17 ఇయర్స్ ఫ్రెండ్షిప్. మన భాషల్లో చెప్పాలంటే అంగన్వాడీ సోపతి. నేను హల్దీ రోజే మా ఇంటికైతే వెళ్ళాను. కాకపోతే దాని దగ్గరికి వెళ్ళలేకపోయాను. అమ్మ వాళ్ళ విలేజ్లోనే పెళ్ళైతే అయింది. పెళ్ళై కూడా చాలా డేస్ అవుతుంది. కాకపోతే నేను అందరి పర్మిషన్ తీసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నైట్ హల్దీకి వెళ్దామంటే చైతుగాడు బాగా సతాయించింది. సో అందుకనే వెళ్ళలేదు. ఇంకా 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారు. నేను 8 to 10th అయితే వేరే విలేజ్లో చదువుకున్నాను. మా విలేజ్లో అయితే 8 వరకే ఉండేది అప్పుడు. సో వేరే విలేజ్ వాళ్ళు కూడా అక్కడ చదువుకున్నాం కాబట్టి వేరే విలేజ్ వాళ్ళు కూడా మాకు ఫ్రెండ్స్ అయ్యారు, 10th ఫ్రెండ్స్. సో 10th కంప్లీట్ అయ్యాక నేనైతే అందరినీ కలవడం ఇదే ఫస్ట్. కొన్ని రీజన్స్ వల్ల వేరే వాళ్ళ మ్యారేజ్కి అంటే మా 10th ఫ్రెండ్స్ మ్యారేజ్కి అయితే వెళ్ళలేకపోయాను కొంతమందిది. కానీ ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. 10th ఫ్రెండ్స్ అందరినీ కలవడం అందరికీ ఒక గొప్ప విశేషమనే చెప్పవచ్చు కదా. నాకైతే తన మ్యారేజ్ అవుతుంటే అక్కడ నుండి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 17 ఇయర్స్ ఫ్రెండ్షిప్ మాది. మాటల్లో చెప్పడం కూడా అంత ఈజీ కాదేమో. సో అంగన్వాడీతో స్టార్ట్ అయ్యి స్కూల్, కాలేజ్, డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అయితే కలిసి పెరిగాము. ఇంకా మధ్యలో చాలా సార్లు కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, మాట్లాడుకోకుండా కూడా ఉన్నాం. మా మధ్య ఏదైనా గొడవ వచ్చినా మళ్ళీ తొందరగా కలిసిపోతాము. ఎందుకంటే మా మధ్య ఉంది ఓన్లీ ఫ్రెండ్షిప్ కాదు, ఒక హ్యాబిట్, ఒక బంధం లాగా. కానీ ఈ సంతోషంలో కూడా ఏదో ఒక తెలియని బాధ అయితే అందరిలో ఉంది. ఆ స్పెషల్ డే రోజు తన పక్కన ఖచ్చితంగా ఉండాలి అనుకునే వాళ్ళ అమ్మ అయితే మన మధ్య లేదు. నాకు వరుసకి వదిన అయ్యేది, చాలా ఆట పట్టించేది, చాలా మంచిది. నా ఫ్రెండ్ని అయితే ఒక మహారాణిలా పెంచింది తనున్నన్ని రోజులైతే. పెళ్ళి అంటేనే అమ్మాయి లైఫ్లో అదొక పెద్ద మంచి స్పెషల్ మూమెంట్ కదా. సో అలాంటి మూమెంట్లో వాళ్ళ అమ్మ తనతో లేకపోవడం చాలా అంటే చాలా బాధాకరం. అసలు తనైతే చాలా ఏడ్చింది. సో ఆ వదిన ఎక్కడున్నా తన కూతురి పెళ్ళిని చూస్తూ తన ఆశీర్వాదాలు ఎప్పుడూ తనపై ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ వీడియో ఏఐతో క్రియేట్ చేసింది, కానీ చాలా బాగుంది కదా. ఈ వీడియో చూసి అయితే నా ఫ్రెండ్ చాలా ఏడ్చింది. అందరూ ఏడ్చారు దాదాపు. ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది. సమత, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే తన పేరు కూడా సమతానే. ఇంకా నా 10th ఫ్రెండ్స్ని అయితే మీకు చూపిస్తాను. మేమందరం క్లాస్మేట్గా ఉన్నప్పుడు అసలు కొంతమందితో నేను కనీసం సరిగ్గా మాట్లాడలేదు. బట్ ఇప్పుడైతే అందరితో మాట్లాడాను. చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, అంతే మంచిగా రెస్పెక్ట్ కూడా ఇస్తారు. అంతే కదా మరి, అట్లే ఉంటుంది కదా ఫ్రెండ్షిప్ అంటే. ఇలా అందరిని ఒక్కసారిగా మళ్ళీ చూస్తుంటే టైం మళ్ళీ వెనకకు వెళ్ళిందా అనిపిస్తుంది కదా. మళ్ళీ క్లాస్ రూమ్ మెమోరీస్ అయితే అన్ని గుర్తుకు వస్తున్నాయి. క్లాస్ రూమ్లో కలిసి నవ్వుకున్నాం, ఒకరికొకరు చాడీలు చెప్పుకోవడం, తిట్టుకోవడం, ఫైటింగ్, అవన్నీ వేరే లెవెల్ కదా. ఒకవేళ నా 10th ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ వీడియో చూస్తుంటే పొరపాటున నేను ఎప్పుడైనా హర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా నన్ను క్షమించండి. ఇంకా గిఫ్ట్ పెట్టి కేక్ కటింగ్ అయితే చేపించి ఫోటో అయితే దిగాము. అందరూ వచ్చారని కాదు, కానీ కొంతమంది అయితే రాలేదు. ఇంకా వచ్చిన వాళ్ళు 10th ఫ్రెండ్స్ అయితే అందరం కలిసి మంచిగా మాట్లాడుకున్నాం. కొన్ని బంధాలు టైంతో దూరమైనా కూడా ఒక్కసారి కలిస్తే మళ్ళీ అదే ఫీలింగ్స్ వస్తాయి కదా. 10th అంటేనే బ్యూటిఫుల్ మెమోరీస్. నేను అలా ఫీల్ అవుతా, అందరూ అలాగే ఆలోచించాలని లేదు కదా. వీడియో చాలా లెంతీగా ఉంది, ఇట్స్ ఓకే. మళ్ళీ ఈ మెమోరీస్ దొరుకుతాయో దొరకవో కూడా తెలియదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళది. ఇంకా దొరికినప్పుడే వీడియో తీసా. ఇది ఒక 50 ఇయర్స్ తర్వాత చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మెమోరీస్ అలా క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వచ్చినందుకు. ఎవరు ఎక్కడ ఉన్నా ఎవరు